చూసారా వీడియోలు తీసుకున్నారు? ఈ విజయ ట్యాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ ఎల్లబాడి సమావేశం ఈరోజున అత్యంత ఉత్సాహపూరితమైన వాతావరణంలో జరిగింది. ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ అసంఘటిత కార్మిక వర్గం ట్యాక్సీ, ఆటో అనేక రూపాల్లో ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎన్నికల వాగ్దానాలు చేస్తున్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, కానీ వాహన మిత్ర ఈ రోజున రిలీజ్ కానటువంటి పరిస్థితి. అందువల్ల వాళ్ళ ఎన్ని ప్రభుత్వాలకు వచ్చినా కూడా రవాణా రంగ కార్మికుల దుస్థితి మాత్రం మారినటువంటి పరిస్థితుల్లో ట్రాన్స్పోర్టేషన్. అందువల్ల ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కేరళ తరహా, తమిళనాడు తరహా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ జనలవాడి సమావేశంలో మేము తీర్మానం చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకించి పిఎఫ్ లాంటివి, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల రోడ్డు మీద జీవనాధారమైనటువంటి బతుకులకి ప్రమాదాలు గురైనా వారికి ఎటువంటి కాంపెన్సేషన్ లేదు. ఇవాళ ఒక భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే ఈ సంక్షేమ బోర్డు అనేటువంటిది ఏర్పడింది. దానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంటు సభ్యులు నల్లమల గిరిప్రసాద్ గారు పుణ్యమా అని భవన నిర్మాణ కార్మికులు కాబట్టి ఇవాళ ట్యాక్సీ, ఆటో కార్మికులందరికీ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి, అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇదే సందర్భంలో విజయవాడ నగరంలో ఎంతో చరిత్ర ఉన్నటువంటి యూనియన్, దాదాపు 50 సంవత్సరాలు పైబడి ఈ ట్యాక్సీ యూనియన్ చరిత్ర ఇదంతా కూడా విదితమే, చెప్పవలసినటువంటి అవసరం లేదు. దాంట్లో నిర్మాణపరమైనటువంటి మార్పుల్ని మేము చేసుకోవటం జరిగింది. దానిలో భాగంగా ఈ సంఘాన్ని నిర్మించినటువంటి వజ్జ సుబ్బారావు గారి కోడలు, అలాగే కీర్తిశేషులు వజ్జ రమేష్ గారి సత్యమణి సోదరి శ్రీమతి వజ్జ పద్మనాథ గారిని గౌరవాధ్యక్షురాలుగా ఈ డ్రైవర్స్ అసోసియేషన్కి ఏకగ్రీవంగా కార్మికులు ఎన్నుకోవడం జరిగింది. అలాగే నేను అధ్యక్షుడికి ఎన్నుకోవడం జరిగింది. అందువల్ల ఈ సందర్భంగా పాత్రికేయ ప్రపంచం ద్వారా మరోసారి ప్రభుత్వానికి తెలియజేసేటువంటిది ఆటో ట్యాక్సీ సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేసి కార్మికుల కష్టాలని తీర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది.